హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి కొన్ని శుభవార్త అప్డేట్లు అయితే వచ్చాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయం అనేది రైతుల ఖాతాలలో జమ అవుతుంది. సో ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం నిధులను జమ చేసింది, అలాగే జమ కాని వారికి ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు నా యొక్క రెండు ప్రశ్నలు కింద కామెంట్ సెక్షన్లో సమాధానం తెలియజేయండి. ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పంట పెట్టుబడి సాయం మంచిగా ఇచ్చారా, రేవంత్ రెడ్డి గారు మంచిగా ఇచ్చారా? దానికి సంబంధించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెండో ప్రశ్న వచ్చేసి, మీ కుటుంబంలో కానీ మీ గ్రామాలలో కానీ ఎవరికైనా రైతు భరోసా నిధులు జమ అయ్యాయా? జమ అయితే ఎస్ అని, జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా అప్డేట్స్లోకి వద్దాం. పూర్తి స్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. ఈరోజు కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి. అదేంటివంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా జమ కాని వారందరికీ కూడా ప్రభుత్వం మార్చ్ మొదటి వారం కల్లా నిధులను జమ చేయాలని చెప్పేసి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మార్చ్ మొదటి వారం కల్లా నిధులు అనేవి లబ్ధిదారుల ఖాతాలోకి మళ్లించేందుకు మన బట్టి విక్రమార్క గారు అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. రాష్ట్రంలో అర్హత కలిగిన రైతులందరికీ వచ్చే నెల మొదటి వారంలోగా రైతు భరోసా సాయం విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులను ఆదేశించారు అని చెప్పేసి చూసుకోవచ్చు. సో మొత్తానికి విడతల వారీగా అందుతున్న సహాయాన్ని వేగవంతం చేయాలని, కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతుల ఖాతాలలో కూడా వెంటనే నిధులను జమ చేయాలి అని చెప్పేసి వారు సూచనలు చేసినట్లుగా సమాచారం అయితే చూసుకోవచ్చు. సోమవారం రోజు సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ అంశానికి సంబంధించి బట్టి విక్రమార్క గారు మాట్లాడారనేది అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో మొదట ఎకరం వరకు, ఆ తర్వాత 2 ఎకరాల వరకు, ఆ తర్వాత 2 నుండి 3 ఎకరాల వరకు ప్రతిపాదిక రైతు భరోసా కింద నిధులు జమ అయ్యాయని, దీంతో కొంతమందికే సాయం అందిందని చెప్పేసి మిగిలిన వారు భావిస్తున్నారని, 4-5 అంతకంటే ఎక్కువ ఎకరాలున్న వారికి తమ వంతు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారని చెప్పేసి వారు మాట్లాడారు. ఇందులో భాగంగా వెంటనే 4-5 ఎకరాలున్న వారికి సైతం 3 ఎకరాల మేరకు సాయాన్ని విడుదల చేస్తున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగిందనమాట. అంటే ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాలు పట్టా కలిగిన వాళ్ళకి 3 ఎకరాలకి మొదట నిధులను ప్రభుత్వం జమ చేయనుందనేది వారు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత 4 ఎకరాలకి సంబంధించి తర్వాత నిధులను అలా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి కూడా నిధులను వేయనున్నట్లుగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొంతమందికి సంబంధించి భూముల పరిమాణం ఎక్కువగా నమోదైన చోట రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేసి పాస్ పుస్తకాలను సవరించి నిధులు జమ చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి రైతు భరోసా విషయంలో డిజిటల్ సర్వే అని, అలాగే శాటిలైట్ సర్వే అని చెప్పేసి మనం వింటున్నాం. వీటిలలో భూములకి సంబంధించి ఏమైనా తప్పులు దొరికినట్లుగా కనిపిస్తే వాటిని సవరించి తక్షణమే లబ్ధిదాడి ఖాతాలోకి నిధులను కూడా ప్రభుత్వం జమ చేస్తుందనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 1,200 రూపాయలతో 3 ఎకరాల లోపుకు సంబంధించిన వారికి రైతు భరోసా అందించారు. ఇప్పుడు ఎవరెవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ కూడా మార్చి మొదటి వారం, మార్చి 5వ తారీఖు లేదంటే 7వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,400 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు అంచనా అయితే వేయడం జరిగింది. ఇందులో కేవలం 3,400 కోట్ల రూపాయలు విడుదల చేశారు. 44 లక్షల మందికే విడుదల చేశారు. ఇంకా 30 లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ మార్చి 31వ తారీఖు కల్లా నిధులు అనేవి జమ కాబోతున్నాయి. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదాలు.